రాజశ్యామల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం. ఈరోజు విశేషంగా ఒక అద్భుతమైన స్వర్ణాకర్షణ భైరవ మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ స్వర్ణాకర్షణ భైరవ మంత్రాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళకి అన్ని విధాలు, అంటే స్వర్ణాకర్షణ భైరవ అనేది ధనానికి సంబంధించింది కాదండి. ప్రత్యేకంగా ఈ స్వర్ణాకర్షణ భైరవ మంత్రాన్ని వశీకరణానికి పనిచేస్తుంది, శత్రు సంహారం పనిచేస్తుంది, రాజకీయ యోగ్యానికి పనిచేస్తుంది, రోగ బాధలకు పనిచేస్తాయి. అంటే ఒక స్వర్ణాకర్షణ భైరవ మంత్రాన్ని మీరు ఆరాధించినట్లయితే, ఒక మంత్రాన్ని సాధన చేసినట్లయితే మీరు అన్ని విధాలుగా మీకు అన్ని అనుకూలతలుగా జరుగుతాయి. అంటే ఎలాంటి వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. ఎలాంటి యోగ్యత మీకు కావాలన్నా అలాంటి యోగ్యతనిచ్చే ఈ స్వర్ణాకర్షణ భైరవ మంత్రాన్ని చేస్తారో వాళ్ళకి విధి విధానంగా అన్ని విజయాలు కలుగుతాయి. ఈ స్వర్ణాకర్షణ భైరవ మంత్రాన్ని ఎవరైతే చేస్తారో దాని నియమనిష్టలు పద్ధతులు ఉన్నాయి. అలా ఎలాంటి వస్త్రాలు ధరించాలి, ఎలా చేయాలి, ఈ స్వర్ణాకర్షణ భైరవ మంత్రాన్ని, ఈ భైరవ సంబంధించిన మంత్రాలలో కూడా ఈ స్వర్ణాకర్షణ భైరవ మంత్రాన్ని ఏ సమయాన ఈ జపాన్ని చేయాలి, ఈ సాధన చేయాలో కూడా చెప్తాను. ఎలాంటి వస్త్రాలు చేయాలి, తర్వాత ఎలాంటి నియమనిష్టాలు ఉన్నాయో కూడా చెప్తాను. రాత్రి సమయంలో 10 నుంచి 11 మధ్యలో అయినా పర్లేదు, 11 నుంచి 11:30 మధ్యలో ఈ జపాన్ని చేయాలి. అంటే 10 నుంచి 11:30 సమయంలో చేస్తే చాలా విశేషము. ఈ మంత్రాన్ని 10,000 సార్లు జపం చేయాలి. ఈ 10,000 సార్లు జపం చేసిన తర్వాత, అంటే మీరు ఒక 21-41 రోజు సాధన చేసుకొని ఈ 10,000 సార్లు జపం చేసిన తర్వాత, 10,000 సార్లు ఈ జపం చేసిన తర్వాత, సిద్ధి పొందిన తర్వాత మీరు అనుకున్న సంకల్పం చేసుకోండి. అంటే ఈ కోరికతో నేను ఉన్నాను, నాకు ఈ కోరిక కావాలి, స్వర్ణాకర్షణ భైరవ మంత్రాన్ని మీరు అనుకొని చేస్తే మీకు అంటే తొందరనే మీకు అనుకూలతగా మీకు విజయాలు కలుగుతాయి. అంటే ఎలాంటి సంబంధించిందైనా నెరవేర్చే స్వర్ణాకర్షణ భైరవ మంత్రం ఈరోజు విశేషంగా ఇవ్వడం జరుగుతుంది. ఇది మీరు చేయాలనుకుంటే ఈ అమావాస్య రోజు చేస్తే చాలా విశేషమైన అద్భుతాన్ని ఇచ్చే యోగ్యమైన ఈ మంత్రము. ఈ మంత్రానికి చాలా విశేషం ఉంది. ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరు చేయవలసింది. దీని నియమనిష్టలు ఉంది. 21 రోజు 41 రోజు మీరు పెట్టుకోండి, సమయాన్ని పెట్టుకోండి. రాత్రి సమయాన్ని చేయాలి. నల్లటి వస్త్రాలు ధరించాలి. మెడలో ఇలాంటి నల్లటి మాల కానీ ఏదైనా జపమాల కూడా నల్లటి సంబంధించిందే, జపమాలకు సంబంధించి జపమాల లేకున్నా పర్లేదండి, కానీ నల్లటి వస్త్రాలు ధరించాలి. నల్లటి వస్త్రాలు లేవు, మాకు వీలు కాలేదనుకున్నవారు ఎరుపు వస్త్రాలు ధరించాలి. తర్వాత ఒక మట్టి ప్రమిదలో దానికి కుంకుమ, అంటే ఆ మట్టి ప్రమిదని కుంకుమ అలంకరించిన తర్వాత ఆ నువ్వుల నూనెతోని దీపారాధన చేసే రాత్రి సమయంలో ఎరుపు వత్తితోని మీరు దీపారాధన, ఎరుపు వత్తి అయినా పర్లేదు, నలుపు వత్తి అయినా పర్లేదు, ఆ నలుపు వత్తిని మీరు చూసుకుంటూ, మీరు కళ్ళు మూయొద్దని ఇదే చెప్తాను వినండి, కళ్ళు మూయకుండానే ఆ దీపాన్ని చూస్తూ ఈ మంత్రాన్ని మీరు చేసినట్లయితే తొందరలో సిద్ధి పొందుతారు. మీరు నిష్టతో ఉండాలి. ఒకటే పూట భోజనం చేయాలి. మీరు అనుకునే అన్ని విజయాలు కలుగుతాయి. ఈ మంత్రాన్ని చెప్తాను, జాగ్రత్తగా విని శ్రద్ధగా మీరు మనసు పెట్టి వినండి. మీరు మనసు పెట్టి ఈ మంత్రాన్ని చేస్తే చాలా విశేషమైన అద్భుతాలు కలుగుతాయి. ఐం హ్రీం శ్రీం ఆపదుద్ధరణాయ హరం హ్రీం ఓం ఆజమాలబద్ధాయ లోకేశ్వరాయ స్వర్ణాకర్షణ భైరవాయ మమ దారిద్ర విద్వేషణాయ మహాభైరవాయ నమః. శ్రీం హ్రీం ఐం ఐం హ్రీం శ్రీం ఆపదుద్ధరణాయ హరం హ్రీం ఓం ఆజమాలబద్ధాయ లోకేశ్వరాయ స్వర్ణాకర్షణ భైరవాయ మమ దారిద్ర విద్వేషణాయ మహాభైరవాయ నమః. శ్రీం హ్రీం ఐం ఐం హ్రీం శ్రీం ఆపదుద్ధరణాయ హరం హ్రీం ఓం ఆజమాలబద్ధాయ లోకేశ్వరాయ స్వర్ణాకర్షణ భైరవాయ మమ దారిద్ర విద్వేషణాయ మహాభైరవాయ నమః. శ్రీం హ్రీం ఐం. ఈ మంత్రాన్ని 10,000 సార్లు జపం చేస్తే మీరు సిద్ధి కలుగుతుంది. సిద్ధి కలిగిన మరుక్షణమే మీరు మనసులో సంకల్పం అనుకున్నది ఏదైతే ఉందో అది తొందర నెరవేరుతుంది.
ఈ మహా స్వర్ణాకర్షణ భైరవ అనేది చాలా విశేషమైన గొప్ప మంత్రము. ఈ మూల మంత్రాన్ని ఇవ్వడం జరిగింది. మీరు ప్రతిరోజు చేస్తే మీకు హోమం చేసుకునే వీలు ఉంటే కూడా మీరు ఈ మంత్రాన్ని చేసుకుంటూ ఇంట్లో హోమం చేసుకుంటే చాలా విశేషమైన అద్భుతాలు తొందరలో కలుగుతాయి. ఇలాంటి మంత్రాల గురించి కానీ మీకు ఈ మంత్రం గురించి కానీ ఇంకేమైనా సందేహాలున్నా కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. నా నంబర్కి ఫోన్ చేసినా మీరు దానికి సమాధానం ఇస్తాను. సర్వే జనా సుఖినో భవంతు.